నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి వైశిష్ట్యం ఏంటి, నేటి పంచాంగం ఏంటి వంటి విషయాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుకంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మా, నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? 13/4/2026 పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, చైత్రమాసం, కృష్ణపక్షం, సోమవారం. సూర్యోదయం ఉదయం 6:02, సూర్యాస్తమయం సాయంత్రం 6:32, తిథి ఏకాదశి రాత్రి తెల్లవారుజామున 1:08 వరకు. ఇక నక్షత్రం ధనిష్ట సాయంత్రం 4:03 వరకు. యోగాలు శుభ సాయంత్రం 5:17 వరకు. కరణము భవ మధ్యాహ్నం 1:18 వరకు. బాలవ రాత్రి తెల్లవారుజామున 1:08 వరకు. రాహుకాలం ఉదయం 7:36 నుంచి 9:09 వరకు. గుళికాలం మధ్యాహ్నం 1:51 నుంచి 3:24 వరకు. యమగండం ఉదయం 10:43 నుంచి 12:17 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:52 నుంచి 12:42 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:42 నుంచి 1:32 వరకు. మరల మధ్యాహ్నం 3:12 నుంచి 4:02 వరకు. వర్జం రాత్రి 11:16 నుంచి 12:52 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారికి ఆశించిన ఫలితాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మార్కెటింగ్ రంగంలో ఉండేవారికి అనుకూలతలు. రావాల్సిన ధనలాభం మీకు సమయానికి అందుతుంది. అది ఏ లాభమైనా సరే రావాల్సింది మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా దాన్ని సద్వినియోగపరుచుకునే విషయంలో తొందరపాటు నిర్ణయాలు లేకుండా, అనవసరమైన ఖర్చులకు అవకాశం లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే ధనాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. ముఖ్యంగా బంధువర్గంతో ఘర్షణలకు దూరంగా ఉండాలి. వృత్తి చేసే ప్రదేశాల్లో జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే వృషభ రాశి వారికి వృత్తి చేసే ప్రదేశాల్లో ముఖ్యులైన మీ యొక్క స్నేహ సంబంధాలలో మీకు ముఖ్యులు, ఆత్మీయులైన వ్యక్తుల యొక్క సహకారంతో నూతన వృత్తుల కొరకు ప్రయత్నాలు లాంటివి చేస్తారు. నూతన వృత్తుల కొరకు ఆలోచనలు, విదేశీ వ్యవహారాలకు సంబంధించిన వృత్తుల్లో నూతన అవకాశాలు, దూర ప్రదేశాల్లో వృత్తి చేసే అవకాశాలు లాంటివి లభ్యమవడం, దానికి సంబంధించిన ఇంటర్వ్యూలు మొదలైన వాటికి అటెండ్ అయ్యే పరిస్థితులు లాంటివి కనబడడం, ముఖ్యంగా విదేశీ అవకాశాలకు చేసే ప్రయత్నాల్లో చాలా వరకు అనుకూలంగా అనుకోని అవకాశాలు లభ్యమవడం, కుటుంబ సభ్యుల యొక్క సహకారం, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. దూర ప్రయాణాలకి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక ఆలోచనలు అధికం చేస్తారు. వృత్తిపరమైన విషయాల్లో ప్రయాణాల కొరకు చేసే నిర్ణయాలు, తీసుకునే నిర్ణయాలకు కూడా అవకాశం అనేది అధికంగా ఉంటుంది. వృత్తి చేసే ప్రదేశాలలో ఎవరికన్నా మీరు ధనాన్ని ఇచ్చినట్లయితే ఆ ధనాన్ని వెనక్కి తీసుకునే విషయంలో కావచ్చు, లేకపోతే నూతన విధానంలో వృత్తిలో ఏదైనా మీ అంతటా మీరు ఏదైనా కొత్తది మొదలు పెడదాం అనుకున్న విషయాల్లో కొత్త ఆలోచనలతో ముందుకెళ్ళేటప్పుడు కూడా కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది. ఆలోచనలు బాగుంటాయి. వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. కొత్తగా మీరు ఏదైనా వ్యాపార వ్యవహారాలు మొదలు పెట్టడానికి కూడా కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం కనబడుతుంది. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ముఖ్యంగా మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి. అనవసరమైన విషయాల గురించి ఆలోచనని వీలైనంతవరకు తగ్గించుకోవాలి. మానసిక ఘర్షణ అధిగమిస్తూ వీలైనంతవరకు మెడిటేషన్, యోగా లాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది చాలా అవసరం. ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. అనవసరమైన ఆలోచనలని అధిగమించాలి. ముఖ్యంగా మీ ఆలోచనలలో అధిక శాతం ఈ సంతాన వర్గం కావచ్చు, పెట్టుబడులు కావచ్చు, లేకపోతే మీ తండ్రి యొక్క ఆరోగ్యం, కుటుంబ సభ్యులు, తర్వాత మీ వ్యాపార వ్యవహారాలు, మీ ప్రయాణాలు, రకరకాల కన్ఫ్యూజన్ ఆలోచనలతో ప్రశాంతత అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో తగిన శ్రద్ధతో అనవసరమైన ఆలోచనలను అధిగమిస్తూ మీ మీద మీరు శ్రద్ధ తీసుకుంటూ సమయానికి విశ్రాంతి ఆహారం తీసుకొని ఎక్కువ ఆలోచించకుండా ఉంటే మీకు మానసిక ప్రశాంతతను పెంపొందించుకుంటారు. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సాంఘిక సంబంధాల విషయాల్లో, కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు, వ్యాపార వ్యవహారాల్లో అభివృద్ధి చేసుకోవడానికి, కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. కానీ కొత్త వ్యాపార వ్యవహారాల విషయంలో కావచ్చు, లేకపోతే ధనాన్ని పెట్టుబడి పెట్టే విషయంలో కావచ్చు, చాలా వరకు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. తల్లి యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి. డ్రైవింగ్ చేసేప్పుడు తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా
మీ యొక్క ఆరోగ్య విషయంలో, మీ యొక్క ఆలోచనల విషయంలో, మీ యొక్క పేరు ప్రతిష్టల విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు అయితే ఒకటి కనబడుతున్నాయి. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వారి విషయాన్ని తీసుకున్నట్టయితే కన్యా రాశి వాళ్ళకి ధైర్యం పెరుగుతుంది, నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది, అధిక శ్రమతో నూతన వృత్తుల కొరకు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి, మాట విలువ పెరుగుతుంది, అలాగే పూర్వపు రుణాలు తీర్చేయగలుగుతారు, కొత్త అవకాశాలు అనేవి ఉంటాయి, శ్రమకి తగ్గిన గుర్తింపు గౌరవం కోసం ప్రయత్నాలు చేస్తారు. అయినప్పటికీ కూడా ఏవి ఎలా ఉన్నప్పటికీ సంఘంలో వ్యక్తులు, నూతన పరిచయాలు, ముఖ్యంగా మీ యొక్క భాతృవర్గం కానీ ఆత్మీయులైన వ్యక్తులతో కానీ సంప్రదించేటప్పుడు, అలాగే వారికి సహకరించవలసిన పరిస్థితులు ఉన్నప్పుడు మీ సమయస్ఫూర్తిని ఉపయోగించి ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో కొన్నిసార్లు లాజికల్ థింకింగ్లో కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా మాత్రం చూసుకోవాలి ఎవరితో మాట్లాడినా. విద్యార్థులకి విద్యా సంబంధమైన విషయాలు, విద్యా సంబంధమైన వస్తువులు కొనుగోలు కొరకు కూడా అనవసరమైన ఖర్చులకు అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. తులా రాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. ఆ వచ్చిన ఆలోచన పదే పదే రావడం, మీ మీద మీకు నమ్మకం అనేది కొంతవరకు తగ్గడం, ముఖ్యంగా సంతాన వర్గం కోసం ఎక్కువగా ఆలోచనలు చేయడం, అంతేకాకుండా అనవసరమైన వాటి కొరకు వచ్చిన పాత జ్ఞాపకాలను మళ్ళీ రిపీటెడ్గా ఆలోచనలు చేయడం, వృత్తిలో అభివృద్ధి విషయంలో మీకు నమ్మకం కొంతవరకు తగ్గడం, దూరంగా ఉండే సంతాన వర్గం కొరకు ఆలోచనలు చేయడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా చెప్పచ్చు. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? డ్రైవింగ్ చేసేప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. స్థిరాస్తుల గురించి ఆలోచనలు అనేవి అధికం చేస్తారు. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో మీ యొక్క తండ్రితర బంధువులతో కావచ్చు, భూ సంబంధమైన అంశాల్లో కావచ్చు, కొంత ఘర్షణతో కూడిన వాతావరణం అనేది ఉండే అవకాశం ఉంటుంది. కనుక వీలైనంతవరకు ఎవరితో మాట్లాడినా మీరు చెప్పేది కరెక్టే అయినా ఆ విషయంలో ఇతరులు మీతో ఏకీభవించడంలో కొంత ఘర్షణలకు అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు మధ్యవర్తులుగా ఆత్మీయులైన వ్యక్తుల ద్వారా వెళ్ళి సమస్యలను అధిగమించడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా ధనస్సు రాశి వారికి ముఖ్యంగా వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకుంటారు. ఆకస్మికమైన బలంతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఆత్మీయుల కొరకు లేకపోతే మీ యొక్క అలవాట్ల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఆత్మీయులైన స్నేహితుల కొరకు ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ముందుగా అనుకున్న సమయంలో అనుకున్న పని సాధించడానికి అధికంగా ప్రయాసపడతారు. అయినప్పటికీ కూడా వీలైనంత వరకు గృహ వాతావరణంలో సౌఖ్యం చాలా వరకు తక్కువగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా గృహంలో కుటుంబ సభ్యులతో కావచ్చు, లేకపోతే మీ ఇంటి పెద్దలతో, సంతాన వర్గంతో, మీ భాగస్వామితో, అందరితో కూడా కోల్డ్ వార్ లాగా లేకపోతే ఘర్షణాత్మకమైన వాతావరణం, ప్రశాంతత తక్కువగా ఉండడం, అభిప్రాయ భేదాలకు అవకాశం మొదలైన వాటికి ఉంటుంది. కనుక వీలైనంతవరకు ఎవరితోనూ ఘర్షణ లేకుండా ప్రశాంతత పెంపొందించుకుంటూ వీలైనంత జాగ్రత్తగా మెడిటేషన్ లాంటి చేస్తూ ప్రశాంతంగా ఉంటూ వివాదాల్లోకి వెళ్లకుండా అనవసరమైన వాటిలో తలదూర్చకుండా జాగ్రత్తగా ఉండి మంచి ఫలితాలు సాధించాలి. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుటుంబ వాతావరణం మీద దృష్టి కేటాయిస్తారు. ఆర్థిక విషయాల మీద ఆలోచనలు చేస్తారు. భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వారి యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని ఇస్తుంది. వారి యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు, మీ యొక్క ఆలోచనల విషయంలో కావచ్చు కొంత తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయి. అంటే రైటింగ్ స్కిల్స్ విద్యార్థులకు అనుకూలంగా ఉంటాయి. శక్తి పెరుగుతుంది. అనుకున్న పని అనుకున్న సమయంలో చేయడానికి ప్రయత్నం చేస్తారు. మీ కింద వర్గం వారు కూడా మీకు సహకరించడానికి అవకాశం అనేది ఉంటుంది. వృత్తిపరమైన విషయంలో అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడానికి అవసరం ఉంది. అయినప్పటికీ కూడా వీలైనంత వరకు సంతాన వర్గంతో మీకు మాటల వల్ల ఘర్షణ రాకుండా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వారికి మీ మీద మీకు వ్యక్తిగత నమ్మకం పెరుగుతుంది. అధిక ఆత్మవిశ్వాసంతో కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించుకోవాలి. ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కొన్నిసార్లు మీ మాటల వల్ల కావచ్చు, మీ యొక్క ప్రవర్తన వల్ల కావచ్చు, మీ మనసులో అలాంటి భావన లేకపోయినా ఇతరులకు అది అధిక ఆత్మవిశ్వాసంలాగా మరొక విధానంగా కనిపించి కూడా ఘర్షణలకు అవకాశం ఉంటుంది. కనుక ముఖ్యంగా అది మీ యొక్క ఆత్మీయులైన మిత్రులు కావచ్చు, వృత్తి చేసే ప్రదేశాల్లో మీ పై అధికారులు, మీ యొక్క కొలీగ్స్, ముఖ్యంగా మీ భాతృవర్గం
ఎవరితోనైనా సరే అందరితో కూడా ఆచితూచి వ్యవహరిస్తూ అనవసరమైన ఘర్షణలకు లోను కాకుండా మాటల వల్ల అభిప్రాయ భేదాలు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆకస్మికమైన ప్రయాణాలకు అవకాశం ఉంది. ప్రశాంతతని పెంపొందించుకోవాలి, ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి, మానసిక ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే అధిక ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాల వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు కానీ తొందరగా కొత్త ఆలోచనలు చేయడం కానీ అంత ఇది కాదు కనుక తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కొన్ని సందర్భాల్లో భాగస్వామితో కలిపి నిర్ణయాలు తీసుకుంటూ వారు చెప్పింది కూడా వింటూ జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. వ్యాపార వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలి. అమ్మ, ద్వాదశ రాశుల వారికి వారు సులభతరంగా చేసుకునే విధంగా ఏదైనా ఒక పరిహారాన్ని తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం విధానం అయితే, దాంతోపాటుగా సమయము, ఆసక్తి, అవకాశము అన్నీ ఉన్నట్లయితే ప్రతిరోజు చెప్పుకునే గోచార ఫలితాలతో ఉండే స్వల్ప సమస్యలను అధిగమించే భాగంలో పరిహారంగా ఈ రోజున తప్పనిసరిగా చేయవలసిన కార్యక్రమంలో ఒకటి శివాలయ సందర్శన చేయగలిగిన, లేదా ముఖ్యంగా ఈ యొక్క విష్ణు సహస్రనామాలు, విష్ణుమూర్తి పూజాది కార్యక్రమాలు, విష్ణువుకి సంబంధించిన హరినామ సంకీర్తనలు ఏదైనా సరే ఏది చేసినా కూడా చాలా 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 అది పుణ్యబలం పెరగడానికి, ఆధ్యాత్మిక వృద్ధికి, పనులలో ఎదురవుతున్న ఆటంకాలు అధిగమించడానికి, ముఖ్యంగా మీ నిర్ణయ సామర్థ్యం పెరుగుతూ గోచారంలో ఎదురవుతున్న స్వల్ప సమస్యలను అధిగమించడానికి, శక్తి ఏర్పడడానికి అనుకూలతగా మనం భావన చేయొచ్చు. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.